సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. నాకు బాగా బోర్ కొట్టి ఒకరోజు ఇలా చేశాను. ఏం చేస్తున్నాను అంటే, నా డ్రెస్సెస్ కొన్ని చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. వేసుకుంటే దాంట్లో ఏదో మునిగిపోయినట్టే ఉంది. అందుకని చెప్పేసి నాకు నచ్చట్లేదు. ఒక్కసారి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకున్నా ఇది. తర్వాత బయటకు వేసుకుందాం అంటే అసలు నాకు నచ్చట్లేదు. నాకే నచ్చకుండా ఏం వేసుకుని తిరగాలి అని చెప్పి ఇంతవరకు ఒకేసారి వేసుకుని అలా వదిలేశాను. ఈరోజు కొంచెం టైం కూడా దొరికింది ఇవన్నీ చేయడానికి. అండ్ అలాగే నాకు టైర్డ్నెస్ కానీ ఇండైజెషన్ అట్లా ఏం లేదనమాట. బాగానే ఉన్నాను ఈరోజు. అందుకని చెప్పి ఇంకా బాగా టైం మిగిలింది, బోర్ కూడా కొడుతుంది అని చెప్పి ఇంకా ఇది ముందు పెట్టేసుకున్నా. చాలానే కట్ చేశాను. నాకు ఎందుకో చాలా పొడుగుంటే కొన్ని డ్రెస్సెస్ అస్సలు నచ్చవు. అంటే ప్రతిదానికి అలాగే ఉంటే బాగుండదు. కొన్ని ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దీంట్లో ఆన్లైన్లో చూసినప్పుడే మా మోడల్స్ 5'8", 6 అంత ఉంటారు హైట్. మనకేమో అవన్నీ ఇంత కాళ్ళకి కూడా కిందకు వస్తాయి ఒక్కోసారి, అలాంటివి వస్తాయి. కాకపోతే ఇంకా షాప్లో చూస్తే మనకు తెలుస్తుంది, కానీ ఆన్లైన్లో అయితే మోడల్ హైట్ చూసినా కానీ సరే నేను తర్వాత కట్ చేసుకుందాంలే, ఆల్ట్రేషన్ చేయించుకుందాంలే అనే ఆలోచనతోనే తీసుకుంటాను కొన్ని. అండ్ ఇవి ఆల్రెడీ ముందు కూడా చూపించే ఉంటాను బ్లాగ్లో. ఇవి యాక్చువల్గా అయితే మెటర్నిటీ డ్రెస్సెస్, వీటికి జిప్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా కొన్ని రోజుల వరకు యూజ్ అవుతాయని అలా తీసుకున్నాను. నచ్చినవి ఒక 3-4 తీసుకున్నాను ఫస్ట్ 2 మంత్స్లో ఉన్నప్పుడే. సో సెకండ్ మంత్ అప్పుడు తీసుకున్నా, ఇంకా అప్పుడప్పుడు వేసుకున్నా అంతే. ఆ తర్వాత ఇంకొన్ని తీసుకున్నా, చిన్న తీసుకున్నా, అన్నీ ఒకేసారి తీసుకోలేదు. మేము ఇప్పుడు ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది. అందుకని చెప్పి కొంచెం ప్రిపేర్డ్గా వెళ్తున్నాను. ఇన్ కేస్ కొంచెం లేట్ అయినా కానీ తినడానికి ఏమైనా ఉంటుంది, ఇంకా కూర్చొని తినొచ్చు కార్లోనే అని చెప్పి ముందే ప్రిపేర్డ్గా వెళ్తున్నా. లంచ్ చేసిన తర్వాతనే వెళ్ళాము. మార్నింగ్ వెళ్తే ఏమో ఇన్ కేస్ కొంచెం లేట్ అయినా కానీ లంచ్ టైం కూడా క్రాస్ అయిపోద్ది. అండ్ నేను లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అనుకున్నాం అనుకోండి, ఇన్ కేస్ అక్కడ లేట్ అయిపోయింది అంటే ఈవినింగ్ ఎక్కువ లేట్ అయిపోద్ది, మళ్ళీ డిన్నర్కి లేట్ అయిపోద్ది. అందుకని చెప్పేసి లంచ్ తిన్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత స్టార్ట్ అయిపోయాం. లంచ్లోకి మినప వడియాల కర్రీ అండ్ దోసకాయ చట్నీ, ఇవి 2 చేసుకున్నాము. మినప వడియాల కర్రీ చాలా బాగుంటుంది. అండ్ మినపప్పు చాలా మంచిది కదా, ఉరద్దాలు తీసుకోవడం చాలా మంచిదే. కాకపోతే ఎక్కువగా ఇండైజెషన్ ఉన్న టైంలో మాత్రం ఇది వాడితే ఇంకెక్కువ గ్యాస్ ఫామ్ చేస్తుంది. అండ్ మామూలుగా అయినా కానీ కొంచెం మోడరేట్ క్వాంటిటీలో తిన్న వరకు ఓకే, కానీ ఎక్కువ క్వాంటిటీలో తిన్నామనుకోండి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇండైజెషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట దీని నుంచి. ముందైతే పొమగ్రనేట్ రెడీ చేసి పెట్టుకున్నా లంచ్కి ముందు. అండ్ ఆ తర్వాత యాపిల్ కట్ చేసి పెట్టుకుంటున్నా. చెప్పాను కదా ఆల్రెడీ బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది. ఇన్ కేస్ లేట్ అయితే ఫ్రూట్స్ అయినా తినొచ్చు, వచ్చేవరకు ఆకలి లేకుండా ఉంటుంది అని చెప్పి ముందు ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. యాపిల్స్ మీద బాగా వ్యాక్స్ ఉంటుంది కదా, అందుకని పీల్ ఆఫ్ చేసుకుని తింటాను ప్రతిసారి. అండ్ ఈరోజు నేను ఇట్లా పీల్ ఆఫ్ చేస్తుంటే ఎన్నిసార్లు చేస్తుంటే అన్నిసార్లు జారిపోయింది. పీలర్కి అసలు ఇట్లా చిక్కలేదనమాట. ఎంతసేపు ట్రై చేశాను అసలు దాన్ని సరిగ్గా పీల్ చేయడానికి. మళ్ళీ ఇలా పీలర్ దానిపైన వస్తుంది కదా, పీల్ ఆఫ్ అవ్వకుండా జస్ట్ వ్యాక్స్ మాత్రమే వచ్చిందనమాట. ఎంతసేపు ట్రై చేశాను అసలు. ఇంతగా వ్యాక్స్ ఉంటుందని దాన్ని అవాయిడ్ చేయడానికి నేను జాగ్రత్తగా తీస్తుంటే నేను ఇంత ట్రై చేసినా కానీ చాలాసేపు రాలేదు. ఇంత వ్యాక్స్ ఉంటుంది అని అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేనైతే. ఎంత అంటే అంత వస్తూనే ఉంది అసలు. ఫస్ట్ అయితే కొన్ని చిన్న పనులు చేసుకుని వచ్చేసాము. ఆ తర్వాత ఇంకా స్పెక్టకిల్స్ తీసుకుందామని చెప్పి ఇటు వచ్చాము. ప్రజెంట్వి నావి బాగానే ఉన్నాయి స్పెక్టకిల్స్, కాకపోతే అవి ఇంకా కొన్ని రోజులే వచ్చేలాగా అనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే కొంచెం మరకలు పడుతూ ఉన్నాయి అనమాట తుడిచిన ప్రతిసారి. ఎంత నీట్గా చూసుకున్నా కానీ మళ్ళీ అవి ఈ డస్ట్ ఇదంతా పడడం వల్ల కొంచెం ల్యాబ్లో కూడా సాల్వెంట్స్ అవి ఉంటుంటాయి కదా, దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందన్నమాట. వాటి మీద అంత మరకలు పడిపోయి కొంచెం చెత్తగా తయారవుతున్నాయి. నేను ప్రతిసారి 1 అవర్కి ఒకసారి తుడుచుకుంటూనే ఉంటున్నాను, మళ్ళీ అవి అలాగే అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి అవి కంప్లీట్గా పాడైపోయేలోపు ఇంకో స్పేర్ ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకోవడానికి వచ్చాం. ఈరోజు నాకు ఒక్కదానికి అని చెప్పి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత మా తేజకు కూడా నచ్చాయి, అందుకని ఇద్దరం కలిసే తీసుకున్నాం. ఇంకా ప్రతిసారి ఎలా ఉంటుందంటే మేము ఇద్దరం కలిసే తీసుకుంటాం. నేను తీసుకుంటాను, లేదంటే తన కోసం వెళ్ళాను అనుకోండి, తన కోసం తీసుకున్నప్పుడు నేను తీసుకుంటాను. అలా ప్రతిసారి ఇద్దరం కంపల్సరీ తీసుకుంటాం. ఈ మధ్య ఇవి ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా, నేను కూడా అలాంటివి ట్రై చేద్దామా అని చెప్పి అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఉన్నాయి ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్స్, కాకపోతే నాకు అంతగా సూట్ అవ్వలేదు అని అనిపించింది అవి, అందుకని చెప్పి తీసుకోలేదు. ఇంకొక రీజన్ ఏంటంటే మా ల్యాబ్లో సాల్వెంట్స్ అవి యూజ్ చేసినప్పుడు కొన్ని గాగుల్స్ యూజ్ చేయాలన్నమాట. సో
సో అలాంటి టైంలో నేను ఆల్రెడీ ల్యాబ్లోనే వాడతాను, ఆఫీస్లో వాడుతూనే ఉన్నాను కదా, అమ్మో మళ్ళీ ఇంటి దగ్గర బయట కూడా అలాంటివేనా వద్దులే అని చెప్పి అనిపించింది. ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్నవి కూడా పెద్దగా ఉంటాయి అన్నమాట, రౌండ్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. నేను కొంచెం పెద్దవే పెట్టుకుంటాను, ఎందుకు అంటే బయటకు వెళ్ళినప్పుడు డస్ట్కి కానీ స్కూటీ మీద వెళ్ళినప్పుడు కానీ అలా యూజ్ అవుతాయి. అండ్ ల్యాబ్లో మెయిన్గా పౌడర్స్ అవి ఎక్కువ పడకుండా ఉంటాయని నేను కొంచెం పెద్దవే సెలెక్ట్ చేసుకుంటాను. ఎప్పుడు ఒకటి యూజ్ చేసినా కానీ ఇంకొకటి స్పేర్ ఉంటుంది. మోస్ట్లీ ఎలా అంటే ఒకటేమో వెస్ట్రన్ డ్రెస్సెస్కి యూజ్ చేస్తే, ఇంకోటేమో ట్రెడిషనల్ డ్రెస్సెస్కి యూజ్ చేసేలాగా అలా పెట్టుకుంటాను అనమాట ప్రతిసారి. అలా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మార్చుకుంటూ ఉంటాను. సో రెండు పెద్దగానే ఉంటాయి అవి రెండు కూడా. కాకపోతే చూసిన వాళ్ళందరూ నేను రెగ్యులర్గా పెట్టుకునే వాటిని ఇవే కదా లారీకి పెడుతుంటారు, ఇలాంటివే కదా అని చెప్పి వెక్కిరిస్తుంటారు అనమాట. ఇలా లారీ అద్దాలు పెట్టుకున్నావేంటి అని ఏడిపించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్స్ పెట్టుకుని కనిపించాలి. అప్పుడు నేను కూడా అనేదాను అనమాట, ఏంటి మీరు సేఫ్టీ గౌల్స్ పెట్టుకుని తిరుగుతున్నారు, బయట కూడా ఆ ఓన్లీ ల్యాబ్లోనే వాడాలి, ఇప్పుడు ఏం అవసరం లేదు తీసేయండి అని చెప్పేదాన్ని. జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మోస్ట్లీ ఐ ఎక్కువగా కవర్ అయ్యేలాగానే చూసుకుంటున్నాను. ఫస్ట్ ఏమో ఫ్రేమ్లెస్ కొన్ని రోజులు యూజ్ చేసేదాన్ని, ఆ తర్వాత హాఫ్ ఫ్రేమ్ యూజ్ చేశాను, అండ్ ఓవల్ షేప్, స్క్వేర్ షేప్, అండ్ ప్రజెంట్ వాడేవైతే రౌండ్ షేప్ అనమాట. అలా డిఫరెంట్గా ట్రై చేస్తూ వచ్చాను. ఈసారి ఇంకా వేరేలాగా తీసుకుందామని అనుకుంటున్నా. కాకపోతే ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్స్ మాత్రం నా ఫేస్కి అంతగా సూట్ అవ్వలేదు అని అనిపిస్తుంది, అందుకని ట్రాన్స్పరెంట్ అయితే తీసుకోలేదు, వేరేవి తీసుకున్నా. ఒక 2 డేస్లో డెలివర్ చేస్తాము అన్నారు. అండ్ మనం షాప్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి కదా, మనం చెప్పినవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి. అంటే కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్తుంటాం కదా, అవన్నీ కరెక్ట్గా చేశారా లేదా అని చూసుకుని ఆ తర్వాత తీసుకుంటాం. నేను జొన్న రొట్టెని నెయ్యి చక్కెరలో తింటున్నాను. ఫస్ట్ నెయ్యి చక్కెరతో జోవర్ రోటీలోకి పప్పు తింటున్నాము, అండ్ అలాగే కొంచెం రాగి ముద్ద కూడా. ఈ జోవర్ రోటీ కానీ, మొక్కజొన్నవి కానీ, లేదంటే రాగి రోటీ, ఇవన్నీ కూడా చాలా మంచివి కదా హెల్త్కి. మామూలుగా అయినా బాగానే ఉంటాయి, అండ్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా సూపర్ ఫుడ్ అసలు. ఇవన్నీ మంచిగా బలంగా ఉంచుతాయి కదా, మంచి న్యూట్రిషియస్ ఫుడ్. మేము మామూలుగా అయినా కానీ ఇంట్లో కంపల్సరీ చేసుకుంటూ ఉంటాము, వీక్లీ అట్లీస్ట్ వన్స్ అయినా చేసుకుంటాము. అండ్ ఈ టైంలో కూడా ఎక్కువగా ఇవి ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకున్నాను అనమాట. నాకు అంటే కొంచెం మరీ లేట్గా తినకుండా ఇలాంటివి కొంచెం ముందు తింటే తొందరగా డైజెస్ట్ అవుతాయి. ఒకవేళ లేట్గా తిన్నా కానీ ఎక్కువసేపు వాకింగ్ చేసామనుకోండి బాగుంటుంది. ఎంత హెల్దీ ఫుడ్ అయినా కానీ అందరి బాడీలో ఒకేలాగా వర్క్ చేయవు కదా, కొంతమందికి తొందరగా డైజెస్ట్ అవుతుంది, కొంతమందికి లేట్గా డైజెస్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మన బాడీని మనం కొంచెం అబ్జర్వ్ చేసుకుని ఏ టైంలో తింటే మనకి డైజెషన్ ప్రాపర్గా ఉంది. ఒకవేళ నైట్ తింటే ఎక్కువగా మూమెంట్ ఉండదు కదా, నైట్ తినగానే పడుకోవాలనిపిస్తుంటుంది ఒక్కోసారి, అలాంటప్పుడు తొందరగా డైజెస్ట్ అవ్వదు కదా. సో మార్నింగ్ తినడము, ఆఫ్టర్నూన్ తినడము అలా చేస్తే కొంచెం ఎక్కువగా ఆఫ్టర్నూన్ టైంలోనో మార్నింగ్ టైంలోనో ఏదో ఒక పని ఉంటుంది, తిరుగుతూ ఉంటాము. సో ఈజీగా డైజెస్ట్ అయిపోతూ కూడా ఉంటుంది. అందుకని ఏ ఫుడ్ తీసుకుంటున్నా కానీ కొంచెం మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, మెయిన్లీ ఈ టైంలో. ఈ డ్రెస్ కూడా నేను 2nd మంత్ ఉన్నప్పుడు ఆ టైంలోనే తీసుకున్నాను. ఇది కూడా చాలా పొడుగ్గా అయిపోయింది, నాకేమో అంత పొడుగ్గా నచ్చట్లేదు అనమాట. ఒక్కసారి ఇంట్లో వేసుకున్నా, ఆ తర్వాత ఆఫీస్కి వేసుకుందామని చూస్తుంటే అస్సలు అమ్మో ఇంత పొడుగుతో నాకు నడవాలని కూడా అనిపించదు అని చెప్పి నేను వేసుకోలేదు ఆ తర్వాత. అందుకని ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్కి వేసుకెళ్దామని ఈరోజు కట్ చేసి దాన్ని హ్యాండ్ స్టిచ్చే వేసాను ఈజీగా. అయినా కానీ చూడడానికి మెషిన్తో సూ చేసినట్టే ఉంది.